అబ్దుల్లాపురం గ్రామ ప్రజలకు ఈ యొక్క గ్రామం చిన్న గ్రామమైన అపూర్వ స్వాగతం పలికినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకుడికి మీరు చూపించినటువంటి ఆదరాభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మీకు అందరికీ కూడా. ఎందుకంటే ఏమిచ్చినా మీ యొక్క అభిమానాన్ని కొనుక్కోలేను. డబ్బులు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అభిమానం రావడం, అభిమానులు సంపాదించుకోవడం అంత ముఖ్యమైన పని కాదు. అదే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి సోదరీమణులకు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. మే 13న జరగబోతున్నటువంటి ఎన్నికలలో భాగంగా కూడా ఈరోజు మన ఊరికి వచ్చి మీ యొక్క ఊర్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ అందరూ కూడా అభిమానం చూపించారు. మరి ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ గతంలో ఈ గ్రామంలో ఏం చేసిందో యానన్న మైకులో సెట్లో యానన్న ఇద్దరి మీద దొంగలు ఉంటారు. దొంగలు ఒక్కసారి కాచుకొని మీరు ఈ గ్రామానికి ఏం పని చేశారు, ఈ ఊరికి ఏం చేశారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి గతంలో 2014లో 38 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అదే మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి అభివృద్ధి చేసిన 127 వైకాపాకి ఇచ్చినారు. బాధ లేదు, ఎందుకంటే ఓటు వేసే హక్కు ప్రజలకు ఉంటుంది. ఆ ప్రజల ఇష్ట ప్రకారమే ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయి, ఎవరైనా గెలుపు ఓటములు ఉంటాయి. ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రామిరెడ్డిని ఎమ్మెల్యేగా చూడడంలా, నన్నే ఎమ్మెల్యేగా చూస్తున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, దేశీయ అభిమానులు అందరూ కూడా మరి మెజార్టీ ఇచ్చిన ఊరికి ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్నాల పేరుతో నవమోసాలు చేశాడు. నవమోసాలు చేసి ఈ రోజు మళ్ళా ప్రజల వద్దకు వచ్చి ఓటు అడిగే హక్కు అడుగుతా ఉన్నాడు. ఈ కాటసాని రామిరెడ్డికి ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకంటే ఏం చేశావు ఈ ఊరికి రామిరెడ్డి? 127 ఓట్లు ఇస్తే, ఇంత చిన్న గ్రామం, 900 ఓట్లు ఉన్న గ్రామం, మీకు 127 ఓట్లు ఇస్తే ఏం పీకినారు ఈ గ్రామాయకులు కానీ ప్రజలకు ఏం చేసినాడో చెప్పాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ రేపు వస్తాడు, వచ్చి ఇడికి వచ్చి పోయినాడు ఆల్రెడీ, మళ్ళా వస్తాడో చెప్తాడు. మాయ మాటలు చెప్తే పోతారు. మళ్ళా గతంలో కూడా చెప్పారు. ఏమన్నాడు ఆ రోజు? అమ్మఒడి ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇస్తానన్నాడు. ఆఖరికి ఒక్కరికే ఇచ్చి అది కూడా నిబంధనలు పెడుతూ పిల్లల దగ్గర కూడా కమిషన్లు తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ రోజు చెప్పాడు కరెంటు బిల్లులు పెంచాను, ఇదే విధంగా రైతులకు న్యాయం చేస్తాను, మైనింగ్ వారికి న్యాయం చేస్తాను. అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధినే మర్చిపోయాడు. అదే విధంగా మనం 2014 నుంచి 19 వరకు దాదాపుగా 90 లక్షల రూపాయలతో ఈ రోజు సీసీ రోడ్లు వేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం. 90 లక్షల రూపాయలతో రోడ్లు వేపిస్తే ఈ సన్యాసులు 2019 నుంచి ఏం వేసినారో ఏం పీకినారో చెప్పాలా? వేశారక ఏం చేసి సన్యాసులే. ఈ సన్యాసులకు మళ్ళా ఓట్లు అడగనీకి వస్తారు సన్యాసులు. అదొక్కటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ నిబంధనలు పెడతాడు. సంక్రాంతి కానుక తీసేశాడు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల లోన్లు రద్దు చేశాడు. రాజకీయ నిరుద్యోగుల కోసం కార్పొరేషన్లు పెట్టాడు తప్ప ఏ ప్రయోజనం లేదు. ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా మేము ఇచ్చిన ఇల్లును శాంక్షన్ చేసింది తప్ప ఎక్కడ కూడా లేదు. ఇదే ఎస్సీలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా పాపం వాళ్ళకి ఓటేశారు. వేస్తే వాళ్ళను కూడా కొంప ముంచినాడు. నామాలు పెట్టడంలో నంబర్ 1 రామిరెడ్డి. ఎవరికైనా సరే పెట్టడం, నామాలు పెడతాడు. వాగ్దానాలు ఇవ్వడంలో మళ్ళీ చెప్తాడు. మళ్ళా చెప్తున్నాడంటే రేపు గెలిచిన తర్వాత 50 లక్షలు అడిగి ఉన్నాయంట. యా బ్యాంకులు ఉన్నాయన్నా రామిరెడ్డి? యా బ్యాంకులు ఉన్నాయి చూపించురా? సెంట్రల్ బ్యాంకా, స్టేట్ బ్యాంకా, కార్పొరేషన్లా? మళ్ళా చెప్పిపోతాడు శాంక్షన్ అయినా ఎన్నికలకు కూడా వచ్చింది. అంటే అబద్ధాలు చెప్పకుంటే గుండె ఆగి చచ్చిపోతాడు. అబద్ధాలు చెప్తానే ఉండాలి. దేవుడు శాపం పెట్టినాడు ఆయనకు.
ఆ శాపం పెట్టాడు కాబట్టి దేవుడు అదే అవుతుందని చెప్పి భయపడుతున్నాడు. ఇదిగో ఎవరు కట్టించింది? ఎవరైనా నీళ్ళు వస్తాయా? ఎవరైనా సిగ్గు మానం ఉందా? ఎట్లుందా? నువ్వు పక్కన చూడాలి, కెమెరా ఉంటే సిగ్గు, కెమెరా సిగ్గుందా? తెచ్చింది మేము, పెట్టింది మేము, కట్టించింది మేము, నిధులు మావి. ఆఖరికి అవి కూడా నడపలేక అది కూడా ఎండిపోయింది, పాసిపోతుంది. ఇది మళ్ళా వైఎస్ఆర్ సుజల మాది ఎన్టీఆర్ సుజల పెడితే దానికి మళ్ళా మా బోర్డు అంటే ఎవరికో పుట్టిన బిడ్డకు మా పేరని పెట్టుకుంటారు. ఎవరికో మాకు పుట్టిన బిడ్డకు మా పిల్లడే, కనపల్లిలో అదే మాదే. మళ్ళీ ఆడ బోర్డు తెస్తే లుక్ వేసినారు. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే ఏం చేసావో చెప్పిడా, మళ్ళీ ఎందుకు నడపలేకపోయినావు? ఈరోజు దాన్ని కూడా మూలక పడేసే ప్రభుత్వం. వీళ్ళకి సిగ్గు మానం ఉంది ఆ మాట్లాడడానికి. మీకు మాట్లాడే అర్హత లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాయో వారందరికీ కూడా ఇక్కడ అడుగుతున్నారు. తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి, సుజలా సంబంధించి అది కూడా ఆగిపోయింది, చర్చికి కాంపౌండ్, అదేవిధంగా పీర్ల చావిడి గురించి కూడా భూపాల్ కొట్లాడుతూ ఉన్నారు. భూపాల్ చెప్తా ఉన్నాడు. భూపాల్ ఒకటే చెప్తున్నాడు, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక చిన్న కార్యకర్త, కష్టం చేసుకొని బతికేటువంటి కార్యకర్త, ఎన్ని ఇబ్బందులు వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు, అవమానాలు చేశారు. గుర్తు పెట్టుకోవాలి అవతల నాయకులు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీరు ఏ విధంగా మా కార్యకర్తలను గోడాడిచ్చినారో దానికి అంతకు అంత శిక్ష అనుభవించక తప్పదు, శిక్ష అనుభవించి తీరుతారు. నేను 5 సంవత్సరాలు ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఒక అభివృద్ధి మాత్రమే చేశాను. ఏ రోజు మిమ్మల్ని కానీ పోలీసులకు కానీ ఫోన్లు చేసిన పాపన లేదు. ఈ రోజు చిన్న వాళ్ళు ఉంటే పేదవాళ్ళని కూడా ఈ రోజు బెదిరిస్తారా? నువ్వు బెదిరించే భయపడే వాళ్ళు ఎవరు లేరు. పులులు విపులు గాండ్రిస్తాయి. ఏదైతే కోరినాడో భోపాల్ కోసం, ఒక కార్యకర్తల కోసం పీర్ల చావిడి మాట ఇస్తున్నా, ఖచ్చితంగా ఏదైతే ఉన్నాడో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని మాట ఇస్తూ, అదే విధంగా ఎస్సీల కోసం కూడా 70 కుటుంబాలు ఉన్నాయి, ఇల్లులు లేవు. ఆ ఎస్సీలకు కూడా ఎవరైతే ఉన్నారో ఇల్లులు లేని వారికి స్థలాలు, ఆ స్థలాలు కూడా ఇల్లు లేని వారికి స్థలాలు ఎత్తిస్తామని కొత్తగా వచ్చి పార్టీలు చెప్పి ఈ రోజు వచ్చినాడు. ఒక నిబద్ధతతో వచ్చినాడు. ఏ విషయం కూడా సార్ నేను చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేశాను, మీలాంటి నాయకుడు మాకు కావాలని మనస్ఫూర్తిగా వచ్చి చెప్పినందుకు కొత్తగా చేరినటువంటి వారు అందరికీ కూడా మళ్ళీ వారికి కూడా ధన్యవాదాలు, స్వాగతం చెప్తా ఉన్నాను. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే ఎవరున్నారో ప్రతి ఒక్కరికి కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మహిళలు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఫ్రీగా ఉంటాయి. ఇంట్లో స్కూల్లో ఆ రోజు అమ్మఒడికి చెప్తే అతను మోసం చేసినట్టు తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేయదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థులకు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా 18 ఏళ్ల వయసు దాటిన మహిళలు, 60 ఏళ్ల మధ్యన 18 నుంచి 60 ఏళ్ల మధ్యన ఉన్న ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు, 1,500 రూపాయల సంవత్సరానికి 18,000 ప్రతి మహిళకు కూడా వారి కుటుంబ ఖర్చులకు రేపు ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా తాగునీటి సమస్య, దానికి కూడా పరిష్కారంగా ప్రతి ఇంటింటికి కుళాయి, రైతులకు ప్రతి ఒక్క రైతుకు ఆసరా కింద, రైతు భరోసా కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం చెల్లించబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మా అవ్వ తాతలు ఈయన ఉంది. అవ్వ బాగున్నావా? నువ్వే ముసలవా? నీకే రేపు నీకు ఛాన్స్ కొట్టినా పో, లక్కీ ఛాన్స్. ఏందో తెలుసా? రేపు మన ప్రభుత్వం గెలుస్తానే, మన ప్రభుత్వం అధికారం వస్తానే మొట్టమొదటి నెల నీకు 7,000 రూపాయలు, అవ్వ తాతలకు 7,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మీ ఇంటి వద్దకే 7,000. ఈ దుర్మార్గులు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఈ రోజు పింఛన్లు ఇవ్వకుండా వాళ్ళే అన్ని పెట్టి అడ్డం పెట్టారు. ఖచ్చితంగా కూడా మీ ఇంటి వద్దకే 7,000 రూపాయలు మొదటి పింఛన్, ప్రతి నెల 4,000 రూపాయలు మీ ఇంటి వద్దకే పింఛన్ తీసుకునేటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ, ఇక్కడ ఈ గ్రామంలో మిగిలిన రోడ్లు కానీ ఇందాక చెప్పినటువంటి సమస్యలు
ఏ సమస్యలకన్నిటి కూడా పరిష్కారం చెబుతామని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉచిత బోరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈడ ఒకటి కొంతమంది దోపిడీ దొంగలు ఉన్నారు మర్చిపోయినా బంజరు నువ్వులకు కొట్టినారు ఛాన్స్ మళ్ళా మీరు ఏ విధంగా వసూలు చేస్తారో చూసుకోరి సాధ్యం కాని బంజరు భూములకు అబద్ధాలు చెప్పి ప్రజల పేరు చెప్పి ఆ నాయకుడు పెద్ద నాయకుడు కమిషన్ చెప్తే కింది నాయకుడు కమిషన్ తిని వాళ్ళకు కూడా మోసం జరిగింది వాళ్ళకందరికీ కూడా రేపు ప్రభుత్వం వచ్చినాక జరిగిన శాస్త్ర జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎంతలే గట్టి చెప్పు చేస్తాము అదే విధంగా కమ్యూనిటీ హాలు వీరు అడిగినటువంటి చర్చి కాంపౌండ్ వాళ్ళు కొన్ని అడిగారు వాటన్నిటి కూడా నేను పేపర్ తీసుకొని వాటన్నిటిని కూడా నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు